బహుజన ఆలోచనలకు సామాజిక న్యాయ ఉద్యమాలకు ప్రతీకగా నిలిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పెరియార్ ఉద్యమ వారసుడు ఎం కరుణానిధి జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించనున్న బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం ఏర్పాట్లపై గుంటూరులో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని కార్యాచరణను ఖరారు చేశారు. జూన్ 3వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెరియార్ ఉద్యమ వారసుడు బహుజనవాది మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి 100వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన మాట బహుజన పాట అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా పార్టీలకు అతీతంగా, అదేవిధంగా మతాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా అందరూ కూడా ఒక వేదిక మీదకి, ఒక తాటి మీదకి వచ్చి బహుజనులంతా ఐక్యత చాటాలనే ఉద్దేశంతో మేము ఒక వినూత్నమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య కుల సంఘ నాయకులు, అదేవిధంగా ఇంటలెక్చువల్స్, మేధావులు ఈ సమావేశంలోకి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఉద్యమిస్తున్నామో వాటన్నిటి మీద కూడా మేము కొన్ని డిమాండ్స్ మీద ఈ సందర్భంగా మేము ఆ రోజు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. బహుజన మాట బహుజన పాట అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని డిమాండ్స్ మీద కూడా మేము ఫైట్ చేయబోతున్నాం. మేము బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్స్ అయ్యి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు బీసీల రక్షణ చట్టం ఊసే ఎక్కడ రాలేదు. కానీ మేము డిసెంబర్ 28, 2025న రావులపాలెంలో ఒక బహిరంగ సభ నిర్వహించాం. తర్వాత ఒక వారానికి ఒక ముసాయిదా తయారు చేస్తున్నా, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తున్నామని పేపర్ ప్రకటన అయితే వచ్చింది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని ఏ విధమైన కదలిక లేదు. అదేవిధంగా బీసీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నెలకి 1500 పెన్షన్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అది కూడా ఎక్కడ అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అంతిమంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే మనందరం కూడా మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి మేము ఆహ్వానిస్తున్నాం. వచ్చే నెల 3వ తేదీన విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగేటటువంటి బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక చైతన్య కార్యక్రమం పేర ముత్తువేల్ కరుణానిధి గారి 103వ జయంతి సందర్భంగా సభని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా బీసీలకి సామాజిక న్యాయం జరగాలని, సామాజిక మార్పు రావాలని, సామాజిక న్యాయం సామాజిక మార్పు సాధించాలంటే బహుజనులకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు గల బహుజనులకి రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే, ఈ యొక్క రాజ్యాధికారం అనే మాస్టర్ కీని వీళ్ళు సాధించినప్పుడు మాత్రమే వీళ్ళకి నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన సామాజిక న్యాయం, నిజమైన సామాజిక మార్పు సంభవిస్తుందని అంబేద్కర్ మహాశయుడు చెప్పినట్లుగా ఈ యొక్క వర్గాలకి అధికారం రానంత వరకు వీళ్ళకి సామాజిక న్యాయం జరగదు, సామాజిక మార్పు రాదు. కాబట్టి వీళ్ళకి సామాజిక న్యాయం జరగాలంటే అందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ కదా 80% ప్రజలు చైతన్యవంతమై వారి యొక్క ఓటును వారు వేసుకొని రాజ్యాధికార దిశగా ఒక ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యపడదని ఆ దిశగా వీరవల్లి శ్రీనివాసరావు గారు అనేక సంవత్సరాలుగా బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి, అదేవిధంగా జనాభా లెక్కలు బీసీ జనగణన తేల్చాలి, సపరేటు నియోజకవర్గాలు కావాలి, అదేవిధంగా మైనార్టీ బీసీలకి ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క విశ్రాంతంగా పర్యటన జరుపుతూ ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ రోజున గుంటూరులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అనేకమైన బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘాలు రేపు జరగబోయేటటువంటి యొక్క తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయేటటువంటి మరి కరుణానిధి గారి జయంతి సభలో పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క బీసీలు
రాజ్యాధికారం రావాలంటే ఏమి చేయాలని ఒక వినూతమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచనలు చేస్తే మరి ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్ప వీలు పడదు.